ప్రేమ, ఆకర్షణ వీటికి అర్థం కూడా తెలియని బడి చదువుల వయసులోనే సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో ఏవో ఊహించుకుని అవే నిజమని నమ్మేస్తున్నారు కొందరు పిల్లలు. తప్పు చేశామని తెలియక ముందే తప్పుటడుగులు వేస్తున్నారు. మరికొందరు ప్రేమ ఉచ్చులో పడి ఇళ్ల నుంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మనోవ్యధను మిగులుస్తున్నారు. 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు, 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తెలిసి తెలియని వయసులో ఆకర్షణకు లోనయ్యారు. కలిసి బతుకుదామని ఇంటి నుంచి పరారయ్యారు. పోలీసులు బాలుడి వద్దనున్న సెల్ ఫోన్ ద్వారా లొకేషన్ ను గుర్తించి వారిని విజయవాడ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కృష్ణలంక ప్రాంతానికి చెందిన మైనర్లు ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుతున్నారు. 2 ఏళ్లుగా వీరికి పరిచయం ఉంది. ఇద్దరూ ప్రేమించుకుంటున్నామని భావించారు. బుధవారం బాలుడి పుట్టినరోజు కావడంతో బడికి వెళ్లలేదు. బాలిక ఉదయం 8:30 స్కూల్ కు వెళుతున్నానని ఇంట్లో చెప్పి బాలుడి ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో ఇంట్లో అబ్బాయి తల్లిదండ్రులు లేరు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం బాలుడు బాలికను ఇంట్లో ఉంచి స్కూలుకు వెళ్లి చాక్లెట్లు పంచొచ్చాడు. తరువాత బాలిక ఇంటికి వెళ్లిపోయింది. ఇక మధ్యాహ్నం భోజనం చేసి తరువాత పాఠశాలకు అని బయలుదేరి బాలుడి ఇంటికి వెళ్ళింది. బాలుడు తన తండ్రి ఫోన్, ఇంట్లో నుంచి 10,000 డబ్బులు తీసుకుని బాలికతో కలిసి వెళ్లి హైదరాబాద్ బస్ ఎక్కాడు. స్కూల్ సమయం దాటినా బాలిక తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి వాకప్ చేశారు. స్కూల్కే రాలేదని ఉపాధ్యాయులు చెప్పారు. బాలిక స్నేహితులను ఆరా తీసినా ప్రయోజనం లేకపోయేసరికి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు స్కూల్ యూనిఫామ్లో బాలుడితో కలిసి వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. ఇంతలో బాలుడి తల్లిదండ్రులు కూడా స్టేషన్కు వచ్చి తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇక ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక బాలుడి వద్ద ఉన్న ఫోన్ పై పోలీసులు నిఘా పెట్టారు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అది ఆన్ చేసి లొకేషన్ రాగానే వారు హైదరాబాద్ లో దిగినట్లు గుర్తించారు. ఇక వెంటనే పోలీసులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో హైదరాబాద్ లోని వనస్థలిపురంలో దిగిన మైనర్లు ఆటో ఎక్కి తుక్కుగూడ వెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని ఆ పరిసర ప్రాంతాల్లో వాకప్ చేశారు. ఇది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకువెళ్లి వివరాలు ఆరా తీసి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక ఇంతలో పోలీసులు అక్కడికి వెళ్లి బాలికలిద్దరినీ అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకొచ్చారు.